అలారా గురువుగారు మొదట బోధించిన బోధన ఏంటట అంటే, సాధకునికి మొదట కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఆ పైన పట్టుదల, దృఢదీక్ష, హృదయం పైన మనస్సు ఏకాగ్రం చెయ్యాలి. శ్వాసతో పాటు ఆలోచనలు తగ్గుతాయి అట్లా చేసినప్పుడు. అప్పుడు ధ్యాన నిష్ట ఏర్పడుతుంది. ఉద్రేకాలున్నంత వరకు శ్వాస హెచ్చుగా ఉంటుంది. శ్వాస తెలుస్తుంది. ఉద్రేకాలు తగ్గినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. శ్వాస పైన మన దృష్టి పోతుంది. అది నిశ్చల ధ్యానము. ఈ పద్ధతి అనేది అదే నిశ్చల ధ్యానం. కేవలం శాస్త్రాధ్యయనం వల్ల, సిద్ధాంత చర్చల వల్ల ప్రయోజనం లేదు. సాధకునికి కావాల్సింది అనుభవం. అనుభవం వల్ల పొందే జ్ఞానమే గొప్పది. అది స్వీయ జ్ఞానం. అది ఆత్మజ్ఞానం. నీవు ధ్యానంలో ఉన్నత స్థితిలో చేరాలంటే గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆలోచనలకు కళ్ళెం వెయ్యాలి. భవిష్యత్తును గురించి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సైతం ఆలోచించకూడదు. చివరికి మన భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మన ఆలోచనలకు కళ్ళెం వెయ్యాలి. ధ్యానంలో ఉన్నత స్థితిలో చేరాలంటే నీ మనసు శూన్యం చేసుకోవాలి. ఇంకా ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సైతం మనం ఆలోచించకూడదు. అసలైన ధ్యాన రహస్యం ఇది. ఆ తర్వాత విముక్తి పైన ధారణ చేయవలసి ఉంటుంది అని అలారా గురువుగారు, అలారా కలామా అనే గురువుగారు ఇచ్చిన మొదటి బోధన సిద్ధార్థుల వారికి. ఇది మనం ఇక్కడి వరకు లాస్ట్ చదువుకున్నామండి. ఈరోజు కులపతి వద్ద సెలవు తీసుకొని తన కుటీరానికి బయలుదేరాడు. అక్కడ చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి కదా! ఆ గురువుగారిని కలిసి ఆయనిచ్చిన ఈ మొదటి పాఠాన్ని తీసుకొని ఆయన అక్కడి నుంచి ఆయన కుటీరానికి బయలుదేరారంట. శరీరాన్ని, మనసును అదుపు చేయటం ఎలా? అది గురువుగారు చెప్పలేదు. ఇన్ని విషయాలు చెప్పారు కానీ, ఈ శరీరాన్ని, మనసుని అదుపు చేయటం ఎలా అనేది చెప్పలేదు అనుకుంటున్నారు. అనుభవం వల్ల జ్ఞానం అని ఒక మాట అన్నారు. అది అనుభవం వల్ల తెలుస్తుందా? ఏది ఏమైనా సాధన ఒకటే మార్గమని మళ్ళీ అనుకున్నారట. ఆ గురువుగారేమో మనసును, శరీరాన్ని అదుపు చేయడం ఎలానో చెప్పలేదు ఒకటి. తర్వాత ఆ అనుభవం వల్ల జ్ఞానమని ఒక మాట అన్నారాయన. అది అనుభవం వల్ల తెలుస్తుందా అని ప్రశ్నించుకున్నారు తనకి తానే. సరే ఏది ఏమైనా అన్నింటికి సాధనే ఒకటే మార్గం అనుకొని సాధన తీవ్రం చేశారంట బుద్ధులవారు. 5, 6 రోజులకొకమారు వెళ్ళి గురుదర్శనం చేసుకుంటున్నాడు. తన సాధన గురించి వివరించి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. కొద్ది సమయంలోనే సిద్ధార్థుడు చాలా అభివృద్ధి సాధించినట్లు అలారా గుర్తించాడు. సిద్ధార్థుడు ధ్యానంలో గతాన్ని విస్మరించగలిగాడు. అది ఏమాత్రం కష్టమనిపించలేదు. గతాన్ని విస్మరించడం అనేది. క్షణంలో ఆలోచనలు ఆగిపోయి మనసు శూన్యమవుతోంది. అప్పుడు అనిర్వచనీయమైన ఆనందం అనుభవమవుతోంది. తృప్తిగానూ ఉంటోంది. నిశ్చలంగా ఎన్ని గంటలైనా ధ్యానంలో ఉండగలుగుతున్నాడు. అయినా ఇంకా తనలో ఏవో స్మృతులు మిగిలే ఉన్నాయి. ఆలోచనలు కాకపోయినా గతకాలపు నీలినీడలవి. కొన్నేమో అనురాగ బంధాలు తనను వదలడం లేదు. ఎంత కాదనుకున్నా కూడా యశోధర మనసులోకి వస్తోంది. కొన్ని వారాల తర్వాత గాని తన గత స్మృతి శేషాలన్నీ తొలగించలేకపోయాడు. అప్పుడు ఇంద్రియాల తలుపులు పూర్తిగా మూసివేయగలిగాడు. హృదయం నిర్మలకాసారం అయింది. మనస్సు నిశ్చల సరోవరమైంది. తన అనుభవాలు, మనస్థితి గురువుగారికి నివేదించినప్పుడు ఆయన సంతోషించి అభినందించాడు. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు సాధించావు అన్నారు. మనస్సును అనంతంగా సంభావించడం సిద్ధార్థునికి విశేష సాధన. గురువుగారు ఏది బోధించినా దాన్ని 3 రోజుల్లో సాధిస్తున్నాడు. ఇంకా ఏదో ఉంది సాధించవలసింది. ఆయన సాధన చేస్తున్నారు, వచ్చి గురువుగారిని కలుస్తున్నారు. ఆయన మళ్ళీ ఇంకొక స్టెప్ చెప్తున్నారు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని తిరిగి 3 రోజులలోనే మళ్ళీ దాన్ని సాధించి మళ్ళీ గురువుగారిని కలుస్తున్నారంట. ఇక్కడి వరకు చేస్తున్నా కూడా ఇంకా ఏదో ఉంది సాధించవలసింది అని గురువుగారు అన్నట్లు ఎరుక ఉంటుంది కానీ పూర్తిగా శూన్యం కావడం జరగడం లేదు.
శూన్య భావన మాత్రం కలుగుతోంది. భావం, అభావం కావాలి కదా! అవి ఎట్లా సాధ్యపడుతుంది? మరొక అంతస్తు పైకి వెళ్ళాలి సిద్ధార్థ. ఈ ప్రశ్నలు గురువుగారిని అడుగుతున్నారు. గురువుగారు ఎరుక ఉంది అన్నారు. కానీ పూర్తిగా శూన్యం కావడం జరగట్లేదు. శూన్య భావన అనేది కలుగుతోంది కానీ, ఆ భావన నాకు శూన్యంలోకి వెళ్ళాను అనే భావన తెలుస్తోంది. ఆ భావన భావం, అభావం కావాలి కదా! అది ఎట్లా సాధ్యపడుతుంది అని వాళ్ళ గురువునడిగితే, మరొక అంతస్తు పైకి నువ్వు వెళ్ళాలి సిద్ధార్థ. అనియత శూన్యాకాశం కూడా మనోకల్పనే అవుతుంది. అది ఒక విధమైన చైతన్య స్ఫురణే కదా! దానిని చేతనలో అనుభవించి, ఆపైన అధిగమించగలగాలి. అప్పుడే శూన్యతను సాధించగలుగుతావు. శూన్యత అంటే శూన్యం కావడం కాదు. పూర్ణత్వం. పూర్ణ శూన్యం శూన్యత అవుతుంది. ఎరుక శూన్యం వేరు. భావశూన్యం వేరు. ఎరుకతో ఉన్న శూన్యం వేరు. భావపూర్వకమైన శూన్యం వేరు. సంపూర్ణ శూన్యం వేరు. శూన్యాలు చాలా రకాలుగా ఉంటాయి. ఎరుకతో ఉండే శూన్యం వేరు, భావాలతో ఉండే శూన్యం వేరు, సంపూర్ణమైన శూన్యం వేరు. శూన్యాలనేవి చాలా రకాలుగా ఉంటాయి అని ఆ గురువుగారు చెప్పారంట. తన కుటీరానికి తిరిగి వచ్చిన సిద్ధార్థుడు 2 రోజులు శూన్యతపై ధారణ చేసి శూన్యం అనుభవించగలిగాడు. అయినా ఏదో అలజడి, కలవరం. మళ్ళీ గురువుగారిని కలిసి తన మనస్థితిని, శూన్యస్థితిని వివరించాడు. అలారా ఆయన కళ్ళల్లోకి లోతుగా చూసి అన్నాడు, సిద్ధార్థ, నీవు గమ్యానికి చేరువలో ఉన్నావు. నీ కుటీరానికి వెళ్ళి ప్రపంచం అశాశ్వతం అన్న భావన పైన ధారణ చెయ్యి. జగమంతా మాయ అనిపిస్తుంది. అప్పుడు మాయ పైన, భ్రాంతి పైన ధారణ చేస్తూ శూన్యంలో లయించిపోవాలి. అశాశ్వతమైన లోకాన్ని దాటితే తప్ప అలోక అనుభూతి అందదు నీకు. రూపం, గుణం, శబ్దం, రసం, స్పర్శ, బంధం, ఉద్రేకాలు, ఆరాటాలు, ఆలోచనలు అన్నీ మహాశూన్యంలో లయించిపోవాలి. వాటన్నింటికీ మనసుతో సంబంధం ఉంటుంది. మనసు దాటి ఆవలి తీరం చేరితే అవన్నీ ఉపశమిస్తాయి. అవి ఉన్నవి కావు. మనస్సు కల్పించినవన్నీ, భావించినవి. అభావంలో భయాలన్నీ లయిస్తాయి. ఏది నీవు కల్పిస్తే భావన ఆ రూపాన్ని సృష్టిస్తుంది. అంటే అవేవి మనము కాదు. మనకు అతీతమైనవవి. అవన్నీ ఉన్నవి కావు, కల్పించినవి, భావించినవి. అభావంలో భావాలన్నీ లయిస్తాయి. ఏది నీవు కల్పిస్తే భావన ఆ రూపాన్ని సృష్టిస్తుంది. అంటే భావం రూపాంతరం చెందుతుంది. రూపం అరూపం కావడం ముఖ్యం. బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా దాటిపోతే శూన్యం నీ ఎదుట నిలుస్తుంది. శూన్యం దాటితే మహాశూన్యం. మహాశూన్యం దాటిన తర్వాత గాని సత్యావిష్కరణ జరగదు. అలార కలామ గురువుగారు గురుకుల అలార కలామ గురుకులాశ్రమంలోనే సిద్ధార్థునికి అనేక మందితో పరిచయం ఏర్పడింది. అతని అభివృద్ధికి అందరూ ముచ్చటపడ్డారు. సాటివారికి అతనిపై ఎనలేని గౌరవం కలిగింది. తను భిక్షకు వెళ్ళకపోయినా ఎవరో ఒకరు భిక్ష తెచ్చి పెడుతున్నారు. అతని నుండి ధ్యానం నేర్చుకోవాలని చాలామంది ఆరాటపడుతున్నారు. ఒకసారి అలారా గురువర్యులు సిద్ధార్థుణ్ణి గత జీవితం గురించి, పూర్వాశ్రమం గురించి అడిగి తెలుసుకున్నాడు. అక్కడి మిత్రులు రాజరికపు జీవిత విశేషాలు చెప్పమని ఒత్తిడి చేయగా, ఆ విషయాలు ముచ్చట్లు ఇప్పుడు అనవసరం. మనం ధ్యానానుభవాలు చర్చించుకోవడం మంచిది అని అనేవారంట. ఒక్క నెల దినాలలో సిద్ధార్థుడు ప్రాపంచిక వాసనలు వదిలి రససిద్ధిని పొందగలిగాడు. ఆధ్యాత్మిక పరిమళాలు అన్నీ సొంతం చేసుకోగలిగాడు. హృదయం క్షణంలో శూన్యమవుతోందిప్పుడు. భావాతీత, అతీంద్రియ స్థితులు అలవోకగా అందుతున్నాయిప్పుడు. ధ్యానంలో తను సాధించింది విశేషమే అయినా అది మాత్రమే తన గమ్యం కాదనిపిస్తోంది సిద్ధార్థుడికి. అదే విషయం గురువుగారిని అడిగారు. ఆయన కళ్ళు మెరిశాయి.
సిద్ధార్థ, నీవు నిజంగా కారణజన్యుడివి. నీవు నిజంగా కారణజన్ముడివి. పూర్వజన్మలో మహా తాపసివి అయి ఉంటావు నువ్వు. మహర్షివి అయి ఉంటావు నువ్వు. ఒక్క జీవిత కాలంలో నా వంటి వారు సాధించలేని దానిని నీవు నెల రోజులలో సాధించావు. నీది జన్మ సంస్కారం. నేను నీకు ఇ- గలిగింది ఏమీ లేదింక. ఇప్పటికీ నీవు నన్ను మించిపోయావు. ఇప్పటికే నీవు నన్ను మించిపోయావు. ఇక పైన ఆశ్రమ నిర్వహణలో నాకు సాయంగా ఉండు. నా తదనంతరం కులపతివి అవుతావు నువ్వు అన్నారంట. సిద్ధార్థుడు ఇదంతా విని మౌనం వహించాడు. భౌతిక కామనలకు లేకపోవడం, సుఖలాలస లేకపోవటం సరే. భౌతిక కామనలు లేకపోవటం, సుఖలాలస లేకపోవడం సరే. శూన్యమైనంత మాత్రాన సత్యదర్శనం అయినట్లు కాదు కదా. జనన మరణ సమస్యలకు పరిష్కారం లభించినట్లు ఎట్లా అవుతుంది? మనిషి బాధల నుంచి, కష్టాల నుంచి విముక్తి పొందడం ఎలా సాధ్యం? మనిషికి పూర్ణత్వం ఎట్లా లభిస్తుంది? ఇవి ప్రశ్నలు. తన జీవిత ధ్యేయం ఒక ఆశ్రమంలో గురువు కావడం కాదు. ఇవన్నీ అడుగుతున్నారు. నా జీవిత ధ్యేయము ఒక ఆశ్రమంలో గురువు కావడం కాదు. కులపతి అనిపించుకోవడం కాదు. గురువుగారికి ఆయన వినయంగా నమస్కరించి అన్నాడు, గురువర్య, ఇంతకాలం మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. ఇక నాకు సెలవిప్పించండి. నా తృష్ణ ఈ ఆశ్రమంలో తీరదు. నా అన్వేషణ ఇంతటితో ఆగదు. నా లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు పోదల్చాను నేను. సిద్ధార్థుణ్ణి ఆపడానికి అలారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరునాడే సిద్ధార్థుడు ఆశ్రమం వదిలి బయలుదేరాడు. సిద్ధార్థుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించి గంగా నదిని దాటి మగధలో ప్రవేశించాడు. కపిలవస్తు, శాక్యలతో పోల్చితే మగధ చాలా పెద్ద దేశం. సంపన్న దేశంగాను ప్రసిద్ధి చెందింది. మగధ విద్యా కేంద్రం, విజ్ఞాన కేంద్రం. అనేక మంది యోగులు, ఋషులు, సన్యాసులు, గురువులు అక్కడ ఉంటారని వినికిడి. తనకు అక్కడ సరైన గురువు లభించగలడని సిద్ధార్థుని ఆశ. అయితే సద్గురువులు, మహర్షులు నగరాలలో ఉండరు కదా. అరణ్యాలలో, పర్వత గుహలల్లో జనావాసాలకు దూరంగా ఉంటారు. కొందరు అజ్ఞాతంగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. వారిని గుర్తించడం కూడా ఎంతో కష్టం. అలాంటి సద్గురువులు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేశాడు. ఎన్ని పర్వతాలైనా ఎక్కవచ్చు, కాకులు దూరని కారడవుల్లోకి వెళ్ళవచ్చు సద్గురువు లభించే పక్షంలో అని అనుకున్నారంట. ఎన్ని పర్వతాలైనా ఎక్కొచ్చు, కాకులు దూరని కారడవుల్లోకైనా వెళ్ళవచ్చు సద్గురువు లభించే పక్షంలో. కొందరు దిగంబర సన్యాసులని కలిశారంట. కొందరేమో ఒంటికాలిపైన తపస్సు చేస్తున్న వారిని చూశారు. సిద్ధార్థుల వారు పీకల లోతు భూమిలో కూరుకుపోయి సాధన చేస్తున్న వారిని చూశాడు. వారిలో ఆకర్షణ తప్ప ఆత్మ సంస్కారం ఉన్నట్లు అనిపించలేదు. ఆత్మ జాగృతి అవసరం కదా. పంచాగ్నుల మధ్య ఘోర తపస్సు చేస్తున్నవారు, జలసమాధి అయినవారు తనకి నచ్చలేదు. శరీరాలను ఎందుకట అంటే శరీరాలను శుష్కింపజేసుకొని అస్థిపంజరాల్లా ఉన్నారు కొందరు. వీరికి కావలసింది స్వర్గం అనిపించిందంట. ఈ శివ సదృశాలు స్వర్గానికి వెళ్ళి ఏం బావుకుంటారు? భూలోకంలో కష్టాలు, బాధలు అనుభవించి స్వర్గంలో సుఖపడాలన్న కోరిక ఎంతవరకు సమంజసము? ఇవన్నీ వాళ్ళని చూసినప్పుడు ఈయన లోపల కలుగుతున్న ప్రశ్నలు. ఈ కఠోర నియమాలు, తపస్సు మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి? తపస్సు వల్ల ఏం ప్రయోజనం? ఏం సాధించినట్లు? మనిషి కష్టాలు తొలగే మార్గం ఇది కానే కాదు. సుఖాలు ఆశించడం, స్వర్గం ఆశించడం రెండూ సమానమే. తన అన్వేషణ ఆగదు. విసుగు, విరామం లేకుండా ఆశ్రమాలు దర్శిస్తూనే ఉన్నారు. అంటే ఎవరు ఏ సాధనలు చేసినా, ఆయన ఏవి చూసినా దీని ద్వారా కష్టాలు పోతాయా, దుఃఖాలు పోతాయా, ఇదే చూస్తున్నారు ఆయన. గురువుల్ని కలుస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క చోట 3-4 నెలలు సాధన చేస్తూ ముందుకు పోతున్నాడు.
ధ్యానంలో లోతులకు వెళ్ళగలుగుతున్నాడు. ఏకాగ్రత పెరుగుతోంది. అవగాహన చాలడం లేదు. జనన మరణాలు తప్పించుకునే ఉపాయం తోచడం లేదు. తనకు మార్గం చూపగల గురువు లభించలేదిప్పటివరకి. ఇల్లు విడిచి అప్పటికే 3 సంవత్సరాలవుతోంది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. మనస్థితి కాస్త మారింది. అడవులు, కొండలు తిరుగుతూ, ఏ చెట్టు కిందనో ధ్యానం చేస్తూ, గుహలలో తలదాచుకుంటూ కాలం గడుపుతున్నాడు. తండ్రిగారు, యశోధర, రాహుల్ మనసులోకి వస్తున్నారు. కపిలవస్తు పదే పదే జ్ఞాపకమొస్తోంది. గమ్యం అగమ్యంగా ఉంది. లక్ష్యసిద్ధికి ఏది మార్గం? మగధ రాజధాని రాజగృహకు అల్లంత దూరంలో పాండవ పర్వతం ఉంది. ఆ పర్వతం సిద్ధార్థునికి ఆవాసం. ఒకనాడు భిక్షాపాత్ర పట్టుకొని నగరానికి బయలుదేరాడు. నీరసం కారణంగా నడక వేగం తగ్గింది. అయినా దర్పం, టీవీ తగ్గలేదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. సిద్ధార్థుని రాజసం చూసిన జనం నివ్వెరపోయి చూడసాగారు. సన్యాసి వేషంలో రాకుమారుడు ఎవరో మహారణ్యం నుంచి తప్పిపోయి వచ్చిన సింహంలా ఉన్నాడు. అదే సమయంలో మగధ దేశాధీశుడు బింబిసారుని రథం అటుగా పయనిస్తోంది. సిద్ధార్థుణ్ణి చూసిన వెంటనే సారథుడు రథం నిలుపు చేయించాడు. ఒక భటుని పిలిచి ఆ సన్యాసి ఎవరో, ఎక్కడుంటాడో అనుసరించి వివరాలు సేకరించమని ఆజ్ఞాపించాడు. మరునాడు సారథుని రథం బింబిసారుని రథం వచ్చి పాండవ పర్వత పాదం వద్ద ఆగింది. రాజు రథం దిగి సైనికుడు చూపించిన వైపు సన్యాసి ఉన్న తావుకు చేరుకున్నాడు. ఆయన ఒక చెట్టు నీడన కూర్చొని ఉన్నాడు. రాజును చూడగానే సిద్ధార్థుడు సగౌరవంగా లేచి నిలబడి అభివాదం చేశాడు. సిద్ధార్థుడు, బింబిసారుడు చెరొక రాతి బండపైన కూర్చొని ఒకరినొకరు చూసుకోసాగారు. బింబిసారునికి సిద్ధార్థుడు నచ్చాడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత అందం. ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. స్వామి, నేను మగధరాజును. నా పేరు బింబిసారుడు. మిమ్మల్ని సాదరంగా మా నగరానికి ఆహ్వానిస్తున్నాను. తమరు నాకు తోడుగా ఉండండి. నా ప్రజలకు మీ కారుణ్యం వల్ల శాంతి సౌభాగ్యాలు సమకూరగలవని నా విశ్వాసం. సిద్ధార్థుడన్నాడు, అరణ్యాలలో నివసించడం నాకు అలవాటే. బింబిసారుడు అంటున్నాడు మళ్ళీ, ఒక పడక లేదు, పట్టు పరుపు లేదు, కటిక నేలపైన పడుకోవడం దేనికి? నా వెంట రండి స్వామి, మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మిమ్మల్ని నేను రాజగురువుని చేస్తాను అన్నారు. మహారాజా, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. పదవి హోదా అసలు ముఖ్యం కాదు. నేను బాధ విముక్తి కోసం మార్గం అన్వేషిస్తున్నాను. నా అన్వేషణకు అంతఃపురం రాజాధరణ అనుకూలం కాదు. స్వామి, నా వలె మీరు యువకులు. నాకు మీ వంటి మిత్రుని అవసరం ఉంది, బింబిసారుడు అంటున్నారు. నిన్న మిమ్మల్ని చూసిన క్షణంలోనే మీతో స్నేహం చేయాలనిపించింది నాకు. మీరు అంగీకరిస్తే నా రాజ్యంలో సగభాగం అర్ధసింహాసనం ఇస్తాను. వయసు చెల్లిన తర్వాత మళ్ళీ మీరు సన్యసించవచ్చు అన్నారు. మీ ఔదర్యానికి కృతజ్ఞతలు మహారాజా. నా ఆశయం ఒక్కటే. అది నా కోరిక కాదు. కోరికల వెనుకాల స్వార్థం ఉంటుంది, స్వలాభాపేక్ష ఉంటుంది, స్వప్రయోజనం ఉంటుంది. నాది ఆశయం బహుళ ప్రయోజనకరం. మనుషుల యొక్క బాధలు కష్టాలు తొలగించాలి. వారి కన్నీరు తుడవాలి. అందుకు ఏది మార్గం? కాలం ఎంతలో గడుస్తుంది మహారాజా. వయసులో లేని శక్తి ముసలితనంలో ఉంటుందా? అప్పుడు పశ్చాత్తాపం తప్ప మిగిలేది ఏముంటుంది? ఏదైనా వయసులోనే చెయ్యాలి. జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఎప్పుడు పోతామో ఎవరికీ తెలీదు. రోగం, మృత్యువు ఎప్పుడైనా మనిషిని ఆవహించవచ్చు. దయచేసి నన్ను నా మార్గంలో వెళ్ళనీయండి.
బింబిసారుడు మీ మాటలు నాకు నచ్చాయి. బింబిసారుడు అంటున్నారు, మీ మాటలు నాకు నచ్చాయి. మీ పట్టుదల నచ్చింది. మీ స్వదేశం ఏది? మీ పుట్టు పూర్వోత్తరాలేంటి? అవైనా చెప్పండి కనీసం అని ఆయన అడుగుతున్నారు సిద్ధార్థుల వారిని. మహారాజా, నేను క్షత్రియుడినే. శాక్య మహారాజు శుద్ధోదనుడు నా తండ్రి. నా పేరు సిద్ధార్థుడు. మా తల్లిగారు గౌతమి. భార్యాబిడ్డలను వదిలి 3 సంవత్సరాలుగా తిరుగుతున్నాను నేను. మిత్రమా సిద్ధార్థ, మగధ, శాక్య మైత్రి ఈనాటిది కాదు. మనం దగ్గరి బంధువులం. బింబిసారులు అంటున్నారు. సంతోషం మహారాజా. అయినా ప్రస్తుతం మీరు మహారాజు, నేను సన్యాసిని. తరచూ బింబిసారుడు వచ్చి తన ఏకాంతం భంగం చేస్తాడన్న అనుమానంతో సిద్ధార్థుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయనకి ఇప్పుడు సిద్ధార్థుడు ఉండే ప్లేస్ తెలుసు కాబట్టి సిద్ధార్థుడికి ఆయన ఆయన యొక్క ఆ ఆకర్షణకి అట్రాక్ట్ అయిపోయారు. ఆ శక్తికి నచ్చారు కాబట్టి రెగ్యులర్గా వస్తారు అని చెప్పేసి ఇక్కడికి సిద్ధార్థుడు అక్కడి నుంచి బయలుదేరారంట. రాజగృహ సమీపంలో ఉద్రక రామపుత్ర అనే గురువు ఉన్నాడని తెలిసింది. అక్కడకు బయలుదేరాడు. ఉద్రక రామపుత్ర వద్ద 300 మంది ఆశ్రమ శిష్యులు, 400 మంది అభిమాన శిష్యులు ఉన్నారని ప్రతీతి. ఉద్రక మహర్షి 75 సంవత్సరాల వృద్ధుడు, మహాజ్ఞాని అని, అవతార పురుషుడని ప్రతీతి. యోగ శిఖరాలు ఎక్కినవాడని ప్రచారం. కొత్తగా ఎవరు వచ్చినా అక్షరాభ్యాసంతో ప్రారంభిస్తారు. లోగడ వారు చేసిన సాధనలు కానీ నేర్చిన విద్యలు కానీ పరిగణలోకి ఆయన తీసుకోరు. సిద్ధార్థునికి ఆసనాలతో విద్య ప్రారంభం చేశారు. కొద్ది వారాల్లోనే సిద్ధార్థుడు ప్రయోజకుడని అనిపించుకున్నారు. తర్వాత ధ్యానంలో ప్రాథమిక పాఠాలు నేర్పాడాయన. అందులోనూ సిద్ధార్థుడు ఉద్దండుడని గ్రహించడానికి ఆయనకు 2 రోజులు కూడా పట్టలేదు. అతను ధ్యానం లోతులెరిగిన వాడని, చాలా చాలా ధ్యాన అనుభవాలు పొందిన వాడని గ్రహించాడు. తనకు సమవుజ్జి సిద్ధార్థుడని ఆయన తెలుసుకొని ఎంతో సంతోషించాడు. అతని ఆశ్రమంలో ప్రత్యేక గౌరవం లభించింది. సిద్ధార్థుడికి అతని ఆశ్రమంలో ప్రత్యేక గౌరవం లభించింది. గురువు గౌరవించిన వ్యక్తిని మిగిలిన శిష్యులు కూడా గౌరవిస్తారు కదా. గురువుకు తగిన శిష్యుడు లభించడం ఎప్పుడో గాని ఎవరికో గాని లభించదు. మహామహా గురువులు, కులపతులు సైతం సత్శిష్యులను పొందలేకపోతుంటూ ఉంటారు. ఉద్రక మహర్షి ఒకనాడు సిద్ధార్థునితో ఏకాంత చర్చ సాగించాడు. గౌతమ, భౌతిక స్పృహ లేకుండా పోయినంత మాత్రాన దానిని అధిభౌతికం అనకూడదు. ఆయన చెప్తున్నారా ఉద్రక మహర్షి సిద్ధార్థులతో, భౌతికమైన స్పృహ లేనంత మాత్రాన దాన్ని అధిభౌతికం అనకూడదు. అది అభౌతికం అవుతుంది. దానిని పూర్తి శూన్యం అనకూడదు. స్పృహ ఉన్నంత కాలం శూన్యం కాదు. అది ఏమీ లేని స్థితి, ఏమీ కాని స్థితి. ఏదో ఒక కొంత చైతన్యం మిగిలి ఉన్నట్లే కదా. చైతన్యం ఉన్నప్పుడు శూన్యం ఎలా అవుతుంది? కనుక సంపూర్ణ శూన్యం సాధించడం అసాధ్యం అనుకుంటాను. అసాధ్యం కాకపోనూ వచ్చు. అసాధ్యం అనుకుంటాను, అసాధ్యం కాకపోనూ వచ్చు. భౌతిక చేతన, అచేతన స్థితులు ఉన్నాయి కదా. అచేతనంలో చైతన్యం ఉన్నట్లా లేనట్లా? అంటే అచేతనం అంటే జీవం లేనిది కదా అండి. చేతన అంటే జీవంతో ఉంది. ఇప్పుడు ఈ భౌతిక చేతన, అచేతన స్థితులు ఉన్నాయి కదా. అచేతనలో చైతన్యం ఉన్నట్లా లేనట్లా? చేతన అచేతన కాలేదు. నీవు సంపూర్ణ శూన్యత సాధించాలంటే చేతన అచేతన స్థితుల్ని దాటిపోవాలి. వీటికి అతీతమైన స్థితిలోకి వెళ్ళాలి నువ్వు. అప్పుడు ఇదంతా విని సిద్ధార్థులు ప్రశ్నించారంట, గురూజీ, అలా జరిగినప్పుడు, అంటే చేతన అచేతనలు లేనప్పుడు ఏం మిగులుతుంది? చివరికి మిగిలేదేంటి? ఒక చెక్క ముక్క, రాతి ముక్క చైతన్యానికి ప్రతినిధుల, జడత్వానికి ప్రతీకల. ఒక చెక్క ఉంది, రాయి ఉంది. వాటి లోపల అవి జడ పదార్థాలా, లేకపోతే వాటి లోపల చైతన్యాలున్నాయా?
అని ఈయన ప్రశ్నించారంట. ప్రశ్నిస్తే గురువుగారు చెప్పిన విషయాలు చైతన్యానికి ప్రతినిధులా, జడత్వానికి ప్రతినిధులా అని ప్రశ్నిస్తే ఉద్రక మహర్షి ఏం చెప్పారు? కొయ్యకు, రాతికి చలనం ఉండకపోవచ్చు. వాటిలో చైతన్యం సూక్ష్మంగా ఉంటుంది. చెట్టుకు ప్రాణం ఉంది. కొండకు ప్రాణం ఉంది. చెట్టు నుండి విడిపోయి ఎండిపోయినప్పుడు చైతన్యం తగ్గుతుంది. అవి పూర్తి జడ పదార్థాలు కావు. పూర్తి చైతన్యాలు కూడా కావు. అయినా ఆ రోజులలోనే చెట్టుకు, రాతికి అన్నింటికి కూడా హ్మ్, వాటి లోపల కూడా చైతన్యం ఉంది కానీ చాలా సూక్ష్మంగా ఉంది అని చెప్తున్నారు. చెట్టు నుంచి విడిపోయి ఎండిపోయినప్పుడు వాటి చైతన్యం పోదు, తగ్గుతుంది. అవి పూర్తి జడ పదార్థాలు కావు. అట్లా అని పూర్తి చైతన్యాలు కూడా కావు అని ఆ ఉద్రక మహర్షి చెప్పారంట. గురువుగారు చెప్పిన విషయాలు నేను విన్నారు. సిద్ధార్థుల వారు అన్నీ విని గురువుగారు చెప్పిన విషయాలు ధ్యానంలో రూఢిపరుచుకోవాలి. యోగంలో, ధ్యానంలో, అనుభవంలో నిరూపించుకోవాలి. అందుకు అంతంత మాత్రం సాధన చాలదు. తీవ్ర సాధన అవసరం. చేతనాచేతన స్థితులపై ధ్యాన ధ్యాస నిలిపి ధ్యానం చేయసాగాడంట. ఆయన చెప్పిన దాన్ని అది నిజమైందా కాదా తన సొంత అనుభవంతో తెలుసుకోవాలి అనే తపనతో ధ్యానం కొంచెం చేస్తే ఈ వీటన్నింటికి సమాధానాలు దొరకవు, నా అనుభవంలోకి రాదు కాబట్టి ధ్యానం అనేది ఎక్కువగా చెయ్యాలి అనేది డిసైడ్ అయ్యారంట. యోగ పరంపరగా అన్ని రకాల చేతనలు సులభంగా అధిగమించగలిగాడు. అందుకు అంతంత మాత్రం సాధన చాలదు. తీవ్ర సాధన అవసరం. చేతనల స్థితులపై ధ్యాస నిలిపి ధ్యానం చేయసాగారు బుద్ధులవారు, సిద్ధార్థుడు. అన్ని రకాల చేతనలు సులభంగా అధిగమించగలిగాడంట. అచేతన స్థితి అనుభవానికి అందలేదు. అన్ని రకాల స్థితులను సులభంగా పొందారు కానీ అచేతన స్థితి మాత్రం అనుభవానికి అందలేదు. యోగపరంగా ఆ స్థితి మహోన్నతమై ఉండవచ్చు. తాను లక్షించే జనన మరణ వలయం దానికి సంబంధం లేనిది. సమాధిలో అచేతనంగా వందల సంవత్సరాలు ఉండి ఏం ప్రయోజనం? ఆయుర్దాయం పొడిగింపు పెద్ద అర్హత కాదు అనుకున్నారు. దాని అవసరము అంతంత మాత్రమే. అంటే సమాధి స్థితిలో వందల సంవత్సరాలు ఉండిపోతే, ఈ శూన్య స్థితిలో, సమాధి స్థితిలో వందల సంవత్సరాలు ఉండిపోవడం వల్ల దుఃఖం పోతుందా? ఆయన 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 లక్ష్యం వచ్చేసి ఏంటి? ఈ ఈ జనన మరణ వలయాలు, ఈ దుఃఖము నుంచి దుఃఖం లేకుండా చేయడము జనాలకి. అది ఆయన లక్ష్యం కాబట్టి ఈ సమాధి స్థితిలో సంవత్సరాలు ఉన్నంత మాత్రాన దుఃఖం పోతుందా అంటే అది అది దుఃఖం అనేది పోదు కాబట్టి అది పెద్ద అర్హత కాదు. అందులో ఎన్నో సంవత్సరాలు ఉండి ఆయుర్దాయాన్ని పొడిగింపుకోవడము అనేది పెద్ద అర్హత కాదు సమాధి స్థితిలో ఉండి అనుకున్నారంట. దాని అవసరం కూడా అంతంత మాత్రమే. మనిషి మనుగడకు ఉపకరించని ధ్యానము తనకు అనవసరం. నాకు కష్టాలు తీరాలి అనేది అనుకున్నారంట. తన అనుమానం ఉద్రక మహర్షికి విన్నవించుకున్నారు. ఆయన సిద్ధార్థుని ప్రతిభకు ఆశ్చర్యపడి అభినందించాడు తప్ప జవాబు మాత్రం చెప్పలేదు. గౌతమ, నీ వంటి జిజ్ఞాసువును నేనింతవరకు చూడలేదు. నీ మార్గం వేరు, మా మార్గం వేరు. నీ లక్ష్యం వేరు, మా లక్ష్యం వేరు. నీ జిజ్ఞాస యోగం పతాక స్థితికి చేరాయి. నా అనంతరం ఈ ఆశ్రమ బాధ్యతలు నీవు తీసుకోగలవా? నిన్ను మించిన మహర్షి, జ్ఞాని మరొకరు ప్రస్తుత కాలంలో లేరు. బుద్ధుడు వారన్నారంట, గురుదేవా, మీ అభిమానాన్ని ఆశీస్సులుగా స్వీకరిస్తాను నేను. నా జీవిత ధ్యేయం కులపతిని కావడం. నా జీవిత ధ్యేయం కులపతిని కావడం, గురువు కావడం కాదు. మహర్షిని అనిపించుకోవాలని నాకు లేదు. ఇంకా నాకు సెలవిప్పించండి అని చెప్పేసి అక్కడి నుంచి కూడా బయలుదేరారు. అక్కడ చాలా మందికి సిద్ధార్థుని పట్ల అనురక్తి ఏర్పడింది. వారిలో కొండన్న అనే విద్యార్థికి సిద్ధార్థుడంటే అమిత ఇష్టం. అనంత కౌండిన్య సిద్ధార్థుని గురువుగా భావించేవాడు. ఈయన కొండన్న పేరే అనంత కౌండిన్య అంట. ఆయన సిద్ధార్థుని గురువుగా భావించేవారు. అతను సిద్ధార్థుని వెంట
పర్వతం చివరి వరకు వెళ్ళి వీడ్కోలు చెప్పారు. మహాగురువులుగా ప్రసిద్ధి చెందిన ఇద్దరి వద్ద తాను శుశ్రూష శుశ్రూష చేశాడు. ఇంకా తనకు మార్గం ఉపదేశించగల గురువు ఎక్కడా కనిపించే అవకాశం లేదు. తనంత తానుగా స్వతంత్రంగా సాధించవలసిందే అని నిర్ణయానికొచ్చారంట. అంటే వీళ్ళందరూ 200 మంది శిష్యులున్నారు. అంత పెద్ద పెద్ద గురువులను కలుసుకున్నారు కదా! ఇంత పెద్ద గురువులకి కూడా శుశ్రూష చేసి వాళ్ళ ఉపదేశించిన దాన్ని ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా తననుకున్నది తాను సాధించలేదు కాబట్టి, ఇంకా నా సొంతంగానే నేను సాధన చేయవలసిందే అని నిర్ణయించుకున్నారంట. పొలాలకు అడ్డం పడి, వాగులు, వంకలు దాటుతూ పశ్చిమ దిశగా పయనించి సిద్ధార్థుడు నైరంజర నదీ తీరానికి చేరారు. నది దాటిన తర్వాత డాంగసిరి పర్వతం ఉంది. అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుండి ఉరివిలా గ్రామానికి ఒక పూట నడక. డాంగసిర పర్వత శ్రేణులు దాటడం చాలా కష్టసాధ్యం. నిటారుగా ఉన్న పర్వత పంక్తులు ఎక్కడం దిగడం రెండూ కష్టమే. వాటిలో నిర్మానుష్యమైన గుహలు చాలా ఉన్నాయి. పర్వత సానువులలో జనావాసాలున్నాయి. తన సాధనకు అది అనుకూలమైన ప్రదేశంగా భావించారంట. ధ్యానానికి అనువుగా ఉన్న ఒక గుహను ఎంచుకున్నారక్కడ. గంటల కొద్దీ ధ్యానంలో ఉండవచ్చు అనుకున్నారు. ఆ ప్రదేశంలో ఏ ఆటంకం ఉండదు. 5 సంవత్సరాలు తాను చేసిన సాధనలు, గురువుల బోధనలు గుర్తుకొచ్చాయి. శరీరాన్ని అలక్ష్యం చెయ్యకూడదని, దాని వలన ఉన్న బాధలు కాక కొత్త కష్టాలు వస్తాయని తాను చెప్పేవాడు. ఇప్పుడు తనకు అదే ఆలోచన వస్తుంది. శరీరాన్ని శుష్కింపజేయకపోతే జ్ఞాన మార్గం కనిపించదేమో. పచ్చి కట్టెలు మండవు. మనిషి శరీరము కట్టెలాంటిదే. భౌతిక కామనలు, కోరికలు జయించాలంటే శరీరాన్ని శుష్కింపజేయాలి. పూర్వం నుంచి మహర్షులు చేస్తున్న పని అదే. అన్నపానీయాలు వర్జిస్తే తప్ప తపస్సు ఫలించదు. గౌతముడు ఆహార పానీయాలు వర్జించి శరీరాన్ని శుష్కింపజేసుకొని తపస్సు చేయసాగారు చివరికి. అవన్నీ దానివల్ల ప్రయోజనం లేదు అనుకున్నారు మొదట. కానీ ఇప్పుడు ఆయన లక్ష్యము సాధించడానికి ఇంకా మార్గం ఏది దొరకపోయేటప్పటికల్లా నిజమే కావచ్చు, శరీరాన్ని ఇది కూడా ఒక కట్టె లాంటిదే కాబట్టి ఈ మన భౌతికమైన కామనలు, కోరికలు జయించాలంటే శరీరాన్ని శుష్కింపజేయాల్సిందే అని చెప్పేసి తినడము, నీళ్లు తాగడం కూడా అన్నింటినీ వదిలేసి తపస్సు చేయడం మొదలుపెట్టారంట. అట్లా చేస్తే తప్ప తపస్సు ఫలించదు అనుకుంటున్నారు. గౌతముడు ఆహార పానీయాలు వర్జించి శరీరాన్ని శుష్కింపజేసుకొని తపస్సు చేయసాగాడు. రాత్రింబవళ్ళు కీకారణ్యం మధ్య చీకటి గుహలో ఒంటరి జీవనం. జంతువుల దగ్గరగా వచ్చినట్లు తెలుస్తుండేది. దయ్యాలు, భూతాలు వచ్చి భయపెట్టాయి. అయినా అతనిలో చలనం లేదు, భయం లేదు, ఆందోళనలు దూరమైనాయి. మనిషికి శరీరం మీద వ్యామోహం నశిస్తే భయానికి ఆస్కారం అనేది ఉండదు. మనస్సు బాధల వలయం నుంచి విముక్తమవుతుంది. అవి తన అనుభవంలో గ్రహించిన సత్యాలు. సిద్ధార్థులు తన అనుభవంలో గ్రహించిన సత్యాలు. ఒక్కొక్కసారి నాలుక వెనక్కు మడిచి అంగటికి ఆనించి కూర్చునేవాడు. అప్పుడు భయాందోళనలు జయించినట్లు అనిపించేది. ప్రాణం బిగపట్టడం వల్ల శరీరం తడిసి ముద్దయ్యేది. అయినా బాధ లేదు, భయం లేదు, శరీరం పైన వ్యామోహం లేదు, ధ్యాస లేదు. ఒకసారి శ్వాసను బంధించగా చెవుల నుండి హోరుమన్న శబ్దం వెలువడింది. అలాగే శరీరం బిగుసుకుపోయింది. చెవులకు భయంకర శబ్దాలు వినిపించాయి. తల పగిలిపోతున్న బాధ, పొట్ట విచ్చుకొని పగిలి ముక్కలైందన్నంత వేదన. శరీరం నిప్పుల్లో కాలిపోతున్నట్లు ఉండేది. అన్ని బాధలు ఎదురైనా అధైర్యం లేదు. శరీరం ఎన్ని యాతనలకు గురైనా హృదయ పద్మం కనలిపోలేదు.
వసివాడలేదు, కొత్త స్పందనలు కలగలేదు. అలా శరీరాన్ని కష్టాల కాష్టంలో కాల్చుతూ బహుప్రయోజనాలు చేయసాగాడు. మొదటి 3 మాసాలు పర్వత గుహలలో గడిపాడు. 4వ నెలలో 5గురు శిష్యులు దొరికారు. వారు ఉద్రక రామపుత్ర శిష్యులు. పూర్వాశ్రమంలో తను అమితంగా ఇష్టపడే కొండన్న వారిలో ఒకడు. సిద్ధార్థుడు వెళ్ళిపోయిన తర్వాత కొండన్నకు ఆశ్రమంలో ఉండబుద్ధి కాలేదంట. ఉద్రక మహర్షి వద్ద నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని సిద్ధార్థుని సహచర్యంలో ఒక్క నెలలోనే తనకు అనేక అనుభవాలు కలిగాయి అని కొండన్న మరో 4 మిత్రులతో కలిసి సిద్ధార్థుని అన్వేషిస్తూ బయలుదేరారంట. ఇంతకాలానికి జాడ తెలిసింది. సిద్ధార్థంతో కలిసి ధ్యానం చేసుకోవడానికి అనుమతి పొందాడు. కొండన్న కొండన్న, వప్ర, భద్రిక, అశ్వజిత్, మహానామ ప్రతి ఒక్కరూ విడివిడిగా దగ్గరగా ఉన్న గుహల్ని ఎంచుకున్నారు. ప్రతిరోజు ఒకరు గ్రామంలోకి వెళ్ళి 6గురికి సరిపడా భిక్ష తీసుకొని వచ్చేవారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు దాటిపోతున్నాయి. 6గురికి కళ్ళల్లోనూ మినుకుమంటున్న ఆశాదీపాలు. ఫలితం శూన్యం. పురోగతి నాస్తి. పర్వతాలు వదిలి నిరంజన నదీ తీరంలోకి ఉరువిల గ్రామానికి చేరి అక్కడ ధ్యానం చేయసాగారు. దీన్ని ఇక్కడికి ఆపుదామండి.